పెళ్లి చూపులు కట్టం అనేది చూసినప్పుడు కలిగిన అభిప్రాయం మేడం? బాగున్నారు అనిపించింది. అమ్మాయిని చూడరా ఒకసారి అప్పుడు అందరూ ఉన్నారు చుట్టూ అని అట్లా వెళ్ళి చూసాను. కలర్ ఉంది, బాగుంది. బట్ దేనికోసం వచ్చినట్టు నేను ఈవిడనే కనపడకపోతే అట్లా ఆవిడతో కలిసి సరదాగా రిక్షాలో వెళ్ళి సినిమా చూడాలని ఉంది నా కోరిక. వాళ్ళు ఏమో మరి పంపట్లేదు. తర్వాత సాయంత్రం అయిన తర్వాత వాళ్ళ ఇంట్లో చెట్లు, పూల చెట్లు అవన్నీ చాలా ఉంటాయి. మల్లెపూలు అవన్నీ చక్కగా మల్లెపూలు బంచిలాగా కట్టి తలుపుతాటి చాలా ఇసిరేదిరా నేను. సార్ సినిమాల్లోకి వెళ్తాను అన్నప్పుడు ఇంట్లో పరిస్థితి ఏంటమ్మా? మీరు ఎలా ఈజీగా ఒప్పుకున్నారు? మిమ్మల్ని ఎలా ఒప్పించారా ఆయన అనేది? ఒక రకంగా చెప్పాలంటే నేను ఎంకరేజ్ చేశానండి ఆయన్ని. ఇప్పుడు సినిమాల్లో అంటే అన్ని వేషాలు చేయాల్సి ఉంటుంది. సినిమాల్లో హీరోయిన్స్ ఉంటారు, డ్యూయెట్లు ఉంటాయి, రొమాన్స్ ఉంటుంది. అవి చూసినప్పుడు మీరు అది సినిమా అనుకునేదాన్ని అంతే. అంతే నటన అది అంతే. దినతంతి అని ఒక పేపర్ ఉంది. ఆ పేపర్లో ఫస్ట్ మెయిన్ పేజీలో సెకండ్ మెయిన్ హెడ్డింగ్ పెట్టి జయచిత్ర మురళీమోహన్కి పెళ్ళి అని రాశారు. ఇట్లా చొక్కా పట్టుకొని నేను జయచిత్ర పెళ్లి చేసుకున్నావు నిజమేనా? జయచిత్ర నేను పెళ్లి చేసుకోవడం ఏంటి? మరి నీకేం మరి ఆవేశంగా రాలేదా లేకపోతే ఇదే లేదా అన్న. మీరేంటో నాకు తెలుసు, మీరు ఎంత ఇదిగా ఉంటారో నాకు తెలుసు. అలాంటివన్నీ నేను నమ్మను. వాళ్ళకి అదే చెప్పాను. సూపర్, నమ్మను. మామూలు అండర్స్టాండింగ్. ఇంతకుముందు ఏమైతే వేరే సినిమా చేసినట్టు ఉంటావు కదా. 2-3 సినిమాలు చేశారండి. ఏంటి బాగా కోఆపరేట్ చేస్తారు. కోఆపరేట్ ఉన్నది డాన్సులు, సాంగ్స్ బాగానే చేస్తారు. మురళీమోహన్ గారి ఆయన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ఎలా ఉన్నారు, ఇప్పుడు అలానే ఉన్నారు. ఎలా మీరు ఆయన అలా చూసుకున్నారు? ఆయనకి ఇష్టమైన ఏంటి, అయిష్టాలు ఏంటి? ఇప్పుడేం మారలేదండి ఆయన. ఏం తెలియట్లేదు, ఒక వైట్ హెయిర్ తప్ప ఏం తెలియట్లేదు. మురళీమోహన్ గారిలో మార్పు వచ్చిందన్నారు. మార్పు ఏంటి? ఇప్పుడు ముసల్తనం వచ్చేలా. నాకు తెలిసి మిమ్మల్ని ఇద్దరిని ఇలా చూస్తుంటే మా ఆడియన్స్ కూడా చాలా విషయాలు నేర్చుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే 60 వసంతాలు ఒకటే మాట మీద వెళ్తున్నారు ఇద్దరు. ఇప్పుడు గొడవలు రాలేదమ్మా? చిన్న చిన్న అభిప్రాయ భేదాలు అయినా ఉన్నా. ఇంటికి వచ్చిన తర్వాత ఒకటి అబ్జర్వ్ చేశాను. రూప గారితో మాట్లాడుతుంటే మమ్మ నాన్న అని మాట్లాడుతున్నాను మీ ఇద్దరిని. అత్తగారు మామగారిని అమ్మ నాన్న అని మాట్లాడుతున్నారు. ఏంటి మీ కోడలికి మీకున్న రిలేషన్ ఏంటి? మన ఆడపిల్ల ఇంకొక ఇంటికి వెళ్ళింది, వాళ్ళు బాగా చూడాలనుకుంటాము. ఇంకొక ఆడపిల్ల మన ఇంటికి వచ్చింది. ఇప్పుడు మనం కూడా అదే ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. నా ఆడపిల్ల ఎంతో తను అంతే. మా కోడలైతే అమ్మ నాన్నగారు అని పిలుస్తుంది తప్ప ఏ రోజున అత్తయ్య మావయ్య అనేది అసలు మా ఇంట్లో ఆ మాటే వినపడదు. ఆ తర్వాత ఎవరు ఎంత సంపాదించినా ఇక్కడే వదిలేసి వెళ్తున్నాం. మనతో ఏం పట్టుకెళ్తున్నా. అప్పుడు ఎందుకండి మనతో పాటు 10 మంది పైకి వస్తాం. ఇప్పుడు ఇద్దరం ఓల్డేజ్కి వచ్చేసాం. ఏం పట్టుకెళ్తాం, ఏం పట్టుకెళ్ళాము అంతే.